పరమతేజమైన ప్రకాశమును పొందగలిగేటటువంటి సమయం నాకు ఆసన్నమయ్యింది. కాబట్టి ఇక కాలము ముందు కానీ ఇక కాలం వెనుక కానీ నేను ఎలాంటిది చింతించినటువంటి యొక్క ధర్మానికి ఆధీనుండి అయిపోయినా అనేటటువంటి తృప్తి తనకు తాను పడినట్టే కదా. పడినట్టు లేదా? అది చదివితే మనకి ఎలా అనిపిస్తుంది? నేను అంటున్నది నాకు అర్థం కాలేదు. ప్రకృతి ఆకర్షణ రూపంలో నుండబడేటటువంటి భోగభాగ్యాల యొక్క భ్రాంతి లోపల చిక్కిపోయి మాయామోహం అనేటటువంటి ఒక ధర్మాన్ని నేను ఎన్ని కాలాలైతే ఉపయోగించాలనో అన్ని కాలాలు కాకుండా నాకు ఈ తురగ సందేశం ఏర్పడడం వలన నా జన్మ ధన్యమైపోయింది కదా అనేటటువంటి తృప్తి తనకు తాను పొందినట్టే కదా. తనకు తాను పొందినట్టు కాలప్రమాణ విధులు ఏవైతే ఉన్నాయో నేను ఈ కారణ సంపన్నంలో నీలమయ్యి ఉండి కూడా రాజునయ్యి కాలం యొక్క ప్రమాణికాలన్నిటి కూడా నేను మోయవలసినటువంటి వాడిని. ఇంకెంతకాలం నేను ఉంటే అంతకాలం అంతా కూడా ఈ పాపం అనే భారాన్ని అయితే నేను మోసుకోవాలి. ప్రతివారి నుండి రాజ్యానికి రాజైనటువంటి నా ధర్మానికి నేను ఉపయోగించబడేటటువంటి సత్యమైనటువంటి యొక్క లక్షణము ఇతరులకు ఎవరికి అనుకూలిత లేదు, నాకు నేనే అనుకూలితుణ్ణి. కాబట్టి ఆ అనుకూలిత వలన నా జన్మ ఈ మునిశాపం వలన నా జన్మ ఈనాటికి తరిస్తుంది అని తృప్తిపడి చెప్పాడే తప్ప దుఃఖానికి ఏతువై చెప్పలేదు. ఎందుకు ఏతువై చెప్పలేదు ఆయన? కాలం ఎంతకాలం ఉన్నా కాలం వరకే పరిమితం, కారణం వరకు పరిమితం అవ్వేటటువంటి యొక్క ధర్మం నా వంతున లేదు. కాబట్టి ఈరోజు నాకు మునిశాపం వలన మోక్ష పదవి దొరుకుతుంది అని చెప్పారు. సప్తాహం వలన మోక్ష పదవి దొరుకుతుంది, సత్సంగ సమావేశం వలన సప్తాహం వలన నాకు మోక్షం దొరుకుతుంది. 7 రోజుల్లో నా జన్మ రహితమయ్యేటటువంటి యొక్క ప్రతిఫలాన్ని పొందినటువంటి వాడిని అవుతున్నాను. కాబట్టి ఈ జన్మ నిశ్చలమైన తేజస్సంపన్నంతో ప్రకాశింపబడేటటువంటి యోగ సంపద నాకు ఈరోజే దొరికింది అనేటటువంటి గుర్తింపు ఆ రాజు తన లోపల తానుగా ఉపయోగించుకొని పరమేశ్వరునికి దండం పెట్టుకున్నాడు. ఈరోజు నా జన్మ ధన్యమైపోతుంది. అంతేనా? అలానే చెప్తుందా? ఎందుకంటే ఏనాడు తనకు వచ్చినా ఆనాడు తప్పదు, ఈ తనవును తరించజేసుకోవడమే సత్యము అనేటటువంటి గుర్తింపు. ఆ శాపం ఆయన ఎలా పెట్టాడు అంటే, ఎవరేశారు మా నాన్నగారి మీద ఈ సర్పాన్ని? ఎవరేశారు? ఎవరేసినా రాజుభారమే కదా ఇది. ఇప్పుడే ఆ రాజుభారమే అనేటటువంటి ఒక భావన తనలో వేరుపడి రాజ్యం పాలిస్తున్నటువంటి వాడికే శపించాడు. ఎవరికో శపించలేదు ఆయన, వేసిన వాడికి కూడా శపించలేదు ఆయన. అపరాధము, అనాలోచన, అజ్ఞానస్థితి, కాలప్రమాణం, ఇవన్నీ కూడా తెలియకుండానే మన మీద పడతాయి, తెలిసిపడాయి. అప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అనేక దోషాలకు అనుభవమవుతాం. తప్పించుకోకుండా తరించడానికి కావలసినటువంటి పుణ్యశక్తి నాకు అవసరము అనుకున్న నాడు ధన్యవాదాలు. సత్యవంతుడు, సద్గుణుడు, రాజ్యపాలకుడు, హృదయంలో ఎలాంటి అజ్ఞానందకారమైనటువంటి ఆలోచన లేనటువంటి వాడు. ఆ రాజు చాలా పవిత్రమైనటువంటి వాడు.
అతన్ని ఈ ముని శపించాడు. సంధ్యా వార్చుతూ సంధ్యా ముగించుకోగానే తనకు శాపం పెట్టిండు. సంధ్యా ముగించుకొని సంధ్యా చేసుకున్నాడు ఆయన. ఆ మునీశ్వరుడు సంధ్యా చేసుకున్నాడు. అనుష్ఠాన సమయం లోపల తనకున్న ఆగ్రహాన్ని శపించేసాడు. ఏమిటితో శపించిండు? క్రోధంతో తనను గానక శపించేసి శపించి ఊకున్నాడా? ఆయన దగ్గర ఉండేటటువంటి భక్తులను రాజుకు విన్నపించమని పంపించింది. అలానే రాసిందా? శపించిండు కొడుకు, తండ్రి పంపిస్తాడు. ఎంత బాగుంది. ఏ విధమైన ధర్మాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది? ధర్మ లక్షణంలో ఉన్నటువంటి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటటువంటి ఇది విధాతగా ఒప్పుకోవడమే సత్యము. మనం ఎప్పుడైనా తప్పు చేసినామా అంటే చెప్పితే ఏం బాధనో చెప్పకుంటే ఏం బాధనో అని భయపడతాం. తప్పు అని ఒప్పుకుంటే అప్పుడు విముక్తి దొరికినట్టే కదా. ఒప్పుకోకపోతే ఆ దోషం మన లోపల మెదులుతున్నట్టే. తాను పెట్టింది నిత్యమో కాదో తెలియదు, కానీ మనగా గమనించితే ఆ దోషం మన చుట్టూ తిరుగుతున్నట్టే. ఆ కాలసర్పం మన వెంటపడి కాటేయడానికి సిద్ధపడుతున్నట్టే. మరి అప్పుడు దానివల్ల ఏ దాన్ని తప్పించుకోవాలం? మనము ఏ దాన్ని తప్పించుకోవాలి. దానివల్ల వచ్చినటువంటి దోషం ఏదైతుందో దాన్ని తప్పించుకునే స్తోమత మనకు లేదు. మరి గాయపడుతుంది ఎవరు? పరమ పవిత్రమైనటువంటి ఆత్మరాముడు గాయపడుతుంది. రోజు ఆ మెదులుకుంటున్నటువంటి దోషం ఏదైతే ఉంటుందో దాన్ని ఆత్మరాముడు గాయపడుతుంది. మరి గాయపరవలసినటువంటి ఆత్మరాముడు గాయపరిచినటువంటి యొక్క సమయాన్ని ఆసనం చేసుకుంటే ముక్తికి మార్గం ఎక్కడ దొరుకుతుంది? ముక్తికి మార్గం లేదన్నట్టేనా? గాయపరిచినది అట్లనే ఉంచుకుంటే ముక్తికి మార్గం ఉండదు. ఒకవేళ గాయపరిచింది నేను దాన్ని తెలుసుకొని ప్రాయశ్చిత్తంతో నేను ధన్యత చెందాలి అని అనుకుంటే ముక్తికి మార్గం ఉన్నట్టు. లేకుంటే జీవుడు ఎన్ని జీవుల ప్రమాణికంలో వెళ్ళిపోవాలో అన్ని జీవుల ప్రమాణికంలోకి వెళ్ళిపోవాలి. మరి అన్ని జీవుల ప్రమాణికంలో కొన్ని వెళ్ళిపోయిన తర్వాత మన బ్రతికేంటి? అదో బ్రతికే. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క సమయం ఆయుష్యం ప్రసాదించాలి. మానవుడికి 100 సంవత్సరాలు. ఎన్ని శత అంటే 100 సంవత్సరాలు. ఇలానే కొన్ని జాతులకు కొన్ని ఎన్నో వేలు, అది 100 కోటి. ఇన్ని దోషాలను అనుభవిస్తూ జన్మ తరించ చేసుకోవాలంటే మళ్ళీ దొరుకుతుందా ఇది?
ఒక్క పొరపాటు వలన మనం ఏమైనాము? చెడిపోయినాం. ఇన్ని శరీరాలను అనుభవింపబడ్డాం. ఆ ఒక్క దోషమే మనం చేయకపోతే, అది ఒప్పుకుంటే ఇది రాదు కదా మనం అన్నది మనం తెలుసుకోవాలి. నా పొరపాటు ఇది, నన్ను మన్నించండి. ఏం కోరుకున్నాం మనం అప్పుడు? నా తప్పు ఇది, నన్ను మన్నించు. అప్పుడు మన్నన చేసిన ముక్తి కరువుడే, శపించిన ముక్తి కరువు. ఎలా? ఎందుకంటే తన తప్పును తాను తెలుసుకొని, తన తప్పు నేను చేసింది ఇది అని ధర్మపరంగా ఒప్పుకొని ప్రాయశ్చిత్తం ద్వారా దాని సరి అయిన మార్గాన్ని ఏర్పరచుకుంటున్నాడు కాబట్టి ముక్తికి అర్హుడు. చెప్పినాక దానిపై ఆగ్రహపడి శపించినా కూడా ముక్తి. ఇదా నువ్వు చేసింది, తదావస్తు అన్నాడు. మనం ఇక్కడ ఏదైతే తదావస్తు అన్నామో ఆ తదావస్తు దేవతలు ఏం చేస్తున్నారు? సర్వదేవతలకు, సర్వస్థానాలకు అన్నిటికి కూడా తదావస్తు అనేటటువంటి గుర్తింపు కలుగజేస్తారు. అప్పుడు తప్పించుకోగలమా? తప్పించుకో. కానీ అక్కడ ఏమిటి జరుగుతుంది? సత్యమునే ఉక్కానించాం, అసత్యమును ఉపయోగించలేదు. కాబట్టి దానివల్ల మనకేమొస్తుంది? ముక్తికి మార్గం. సత్యమునే ఉపయోగించావు కాబట్టి అసత్యమును ఉపయోగించలేదు. నీవు చేసిన పొరపాటును నిజము అని ఒప్పుకున్నావు కాబట్టి శాపం పెట్టిన ముక్తి దొరుకుతుంది. మన్నించి మని కోరుకుంటే మన్నన ద్వారా జన్మరహితం. రెండిటి వల్ల దొరుకుతుంది అని ఒప్పుకున్నాడు. దానివల్ల అదొకటి ఇంకొకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది మిగిలిపోతుంది మనలో. 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది, 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. కానీ ఈ ఆయుష్ మనకు జన్మరహితం ఉండదు. మరి ఒప్పుకోవాలన్నా ఒప్పుకోకూడదా? పాపం చేసినా అని పశ్చాత్తాపడితే తనను కడుక్కోగలుగుతాడు. పాపం చేసినాక కూడా పశ్చాత్తాపడని జన్మ వేస్ట్. ఈ వేస్ట్ జన్మతో బతకడం మంచిదా? పోని శరీరాన్ని వదిలిపెడదాము అనే సమయం ఆసన్నం చేసుకొని మనం ఇష్టాయిష్టంగా ప్రవర్తిస్తే దానివల్ల దోషం పోతుందా? శరీరం దూరం అవుతుందే తప్ప దోషం మాత్రం దూరం కాదు. మరి మనకు దొరకవలసిన పుణ్యం ఎక్కడుంది ఇంకా మన దగ్గర? ఏమీ లేదు. కాబట్టి సత్యాన్ని ఒక్కాణించకున్నా పర్వాలేదేమో కానీ అసత్యాన్ని ఒక్కాణించి ఇది ఎంతవరకు నిజమే అనేటటువంటి పొరపాటును దాన్ని వర్తించి ఖండిస్తే ఎప్పుడూ దోషం మన దరిదాపులో రాదు. ఇది న్యాయం కాదు కదా.
అని మందలిస్తే రెండోసారి చేస్తుందా? చేయి. మరి ఇది మనమే తెలుసుకోలేకపోతే మనకు వచ్చేది ఏంటి? ఏం లేదు, ఏం లేదు. ఏం లేదు. ఇలా సత్యం వలన కలుగుతుంది అది, అసత్యం వలన కలుగుతుంది ఇది. మరి అసత్యం వలన కలుగుతున్నటువంటి దానికే దానికో పని చేస్తుందా అని అడిగితే తన లోపల తనను చంపుతుంది రోజు. నేను పొరపాటు చేసి కూడా చెయ్యలేదని ఒప్పించాను. మరి లోపట ఒప్పుకుందా? అది బహిర్గతానికి ఉపయోగింపబడడం వలన బహిర్గత విధులు ఒప్పుకున్నాయే కానీ అంతర్గత ఆత్మజ్ఞానం మాత్రం ఒప్పుకో. అదొక కాలసర్పంలా మారిపోయి మనం ప్రతి నిత్యము మనలో కాటేస్తూ ఉంటాం. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కాటు పడుతున్నట్టే, అవస్థ కలిగిస్తున్నట్టే. అప్పుడు ఏం చేస్తున్నావు? దేహేంటి, దేహం ఉంది, రెండు ఉన్నాయి. కానీ గుణగణంలో ఉండబడేటటువంటి సత్యాసత్యం లేదు. సత్యం లేదు, అటు వెతుక్కుందామంటే అసత్యం కూడా కనిపించడం లేదు. మరి రెండు లేక ఏం చేస్తుంది? ఇది అవస్థ కాలానికి గురై అనుభవించక తప్పదు. ఎన్ని లోకాలో ఎన్నో విధాలుగా మన మీద అంటగట్టి ఎన్నో చేసినా కూడా అంత పెద్ద అవస్థ రాదు. తమ చేసి కూడా చెయ్యలేదనేటటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది ప్రతి నిత్యము మెదులుతూ ఉంటుంది, ప్రతి సమయము మన ముందు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం మనల్ని గాయపరుస్తూనే ఉంటాయి. పరుస్తుంది అందామా అనకూడదా? గాయపరుస్తుంది కదా, ఒప్పుకోవచ్చు కదా. అందుకే సత్యమే చెయ్యి, అసత్యమే చెయ్యి. నిన్ను గానిన నిజమెరుగు, నీలో నిశ్చలమైన పరమ పూజ్యాన్ని గ్రహించు, నీకు నువ్వు పరమానందాన్ని పొందు. నీ ఆత్మరాముని తృప్తిపరిచి పరమాత్మ సన్నిధానానికి వెళ్ళాలి అని నమస్కరించు. దేనితో నమస్కరించాలి? మనసు బుద్ధిని ఆధీనపరుచుకొని బుద్ధి చిత్తంతో నమస్కరించుకోవాలి. చిత్తములో సత్యాసత్యాలను గోలేటటువంటి యొక్క పవిత్రత ఉన్నది కదా, దాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. శుద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్. 150 ఆకాశమును వికసింపగలిగినటువంటి యోగశక్తి కలిగినటువంటి పరమ పూజ్యుడు, అన్ని జీవాత్మలో సమతేజస్సంపన్నుడు. అట్టి పరమాత్మకు భక్తుడు దుఃఖాన్ని కలుగజేసి, ఏమిస్తే దుఃఖం వస్తుందో పరమాత్మ మనం చెప్పుకోవాలి. మనం ఏం చేస్తే భగవంతునికి దుఃఖం వస్తుంది అని అడుగుతున్నాను. భక్తి ఎలా ఉండాలి? భక్తి తనను తాను మరచి సర్వము నీవే అని, నా సర్వేశ్వరుడు నీవే అనే దృఢం ఉంచి తనలో లీనమైపోతే అప్పుడు పరమాత్ముడు వేరు కాదు, భక్తుడు వేరు కాదు. పరమాత్మ వేరు కాదు, తను వేరు కాదు. మరి దుఃఖపడిన వారెవరు?
ఎందుకు దుఃఖపడవలసి వచ్చింది పరమాత్మ? కన్నీరు ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది పరమాత్మ? సకల సరోజనములను కల్పించగలిగిన సద్గుణములు నీకు అర్పణ చేసి నిర్గుణం అనేటటువంటి దానితో నీ సేవకు నేను అర్హుడను కావాలనే తాపత్రయంలో నీలమయ్యున్నాను. రసతేజస్సు రూపమైనటువంటి రంగు రూపాలను మారాను. కంకణమైనటువంటి నా కాంతులను విడిచిపెట్టాను. భ్రాంతి నా దగ్గర దరిదాపులకు రాకుండా నీవే నా సత్యం అనేటటువంటి నిశ్చలత్వాన్ని పెంపొందజేశాను. సొంపుగా ననుగానగలిగిన శోధన నీకుంటే కంపుదేహం వదిలిపెట్టిన తర్వాత కరుణామృత నీకంటే కాలం ఏది, నీకంటే కర్మ ఏది, నీకంటే లోకములో ఉన్నదేది? అన్ని నీవనే నిశ్చలత్వాన్ని నా లోపల నీలం చేసి నిన్ను కూర్చి స్మరిస్తున్నా నన్ను మర్చి అన్నా. ఏం చేస్తున్నాడు? స్మరిస్తున్నా. లోకములలో నుండబడే నీలత్వాన్ని గ్రహించగలిగేటటువంటి నిర్గుణాన్ని పొందాలనే తాపత్రయంతో భ్రాంతి పడుతున్నటువంటి వారుగాక నేను నాది అన్నది నీదే అన్న నిశ్చలత్వాన్ని నా లోపల సత్యమైన స్థానాన్ని కల్పించాను. ఆ స్థానం ద్వారా నిన్ను నేను పోలి పుణ్యతుని కావాలనుకున్న పూర్ణమేమి లేదు నా దగ్గర. అన్యోన్యతగా నా హృదయములోనున్న ఆనందాన్ని మీకర్పణ చేస్తూ నిశ్చలుండని ఇక్కడ కూర్చున్నాను. ఏ పరమ పూజ్య అన్నాడు. అప్పుడు పరమాత్మకు దుఃఖం రావచ్చా రాకూడదా? కన్నీరు రావచ్చా రాకూడదా? వస్తుంది కదా. పరమాత్మను అలా కన్నీరు తెప్పియొచ్చు కదా భక్తుడు. ఆ భక్తి భగవంతునికి కన్నీరు పెట్టించగలిగినటువంటి భక్తి ఏదైతుందో ఆ భక్తి. మనమందరం ఇక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం ఒకసారి చెప్పండి. మతి ఉంటే మళ్ళీ, మతి లేకపోతే అర్థమైందా? మతి ఉంటేనేమో మళ్ళీ, మతి లేకుంటే ఏమ్మా నిద్ర వస్తూ వెళ్ళి అందుకే మతి లేని విధిలో నేను ఉండడానికి నాకు స్థానం లేదు. మతివంతమైన హృదయంతో నిన్ను గూర్చి తప్పిస్తున్నాను. నాకు మతి లేకపోవడమే పరమాత్మ. నా గతివి నీవే, నా గతివి నువ్వే. నాకు పతి నీవే, నా పరమాత్మవు నువ్వే. ఏమంటున్నాడు? అతివి నీవే, గతివి నీవే, నా పతివి నీవే, నా పరమాత్మవు కూడా నీవే. ఇంకా నాకు మతి లేకపోవడానికి నా దగ్గర ఏ ఆధారం లేదు. అందుకే నిన్ను నిశ్చలముతో కన్న నా హృదయము నీ కన్న వేరేమి లేదన్నదే నా హృదయము అన్నా. నీకన్నా నాకు వేరన్నది ఏమి లేదు. ఇంకా అలా స్మరించుకోవచ్చు కదా, అలా ఒప్పుకోవచ్చు కదా, ఇలాంటి మార్గదర్శనాలను ఉపయోగించుకోవచ్చు కదా. అందుకే ఈయన బుద్ధిని మాని జ్ఞాన బుద్ధిని నేర్చుకో అన్నారు. ప్రాణబుద్ధిని విడిచిపెట్టి పరమ పూజ్య బుద్ధిని నేర్చుకో. అజ్ఞానంధకారమైన భ్రాంతిని మానే ఆత్మరాముని యొక్క చింతన చేయి. సకల సాధనలన్నీ వదిలిపెట్టి సద్గుణాన్ని నీ లోపల నీలం చేసుకొని నీవే నా సర్వము అని నిర్గుణాన్ని పొందు.
నీవు లేని చోట నేను లేను, నీవున్న చోటనే నేనున్నా. నీవు లేని సృష్టి విధులన్నీ కూడా వ్యర్థమైనయే. నీవున్న చోట సృష్టి విధులు ఎన్నున్నా శూన్యమైనవి. అందుకే నేను నీవన్న దానిలోనే నీలమయ్యున్నాను. నన్ను గూర్చి నువ్వేమి యోచిస్తావో నీ ఇచ్చనే అది. आज का दिन मत देखिए, कल आने का दिन के लिए सोचिए। आज का दिन कैसा भी गुजर जाएगा, आने का दिन तो कैसे आते कि पता नहीं लगेगा आपने। और परमात्मा का चिंतन करना, ये समय मिलेगा ना मिलेगा पता नहीं। ఏమంటున్నట్టు ఇవాళటి రోజు గురించి కాదు, రేపటి రోజు గురించి ఆలోచించు. ఇటువంటి సమయం మళ్ళీ దొరుకుతుందో దొరకదో తెలియదు. పరమాత్మ చింతన చేయాలంటే అటువంటి సమయం మనకు ఆసన్నమవుతుందో కాదు. आज मानव बुद्धि से कल गधे का गुण आएगा। कल के दिन ये समय आते कि नहीं कि अपन गधा बनिए, परमात्मा पहुंच गए। तुम राजा कैसा भी हो, तो राजी हो वो सच है। तुम राजी ना हो सच ना हो सकते। అంటే నువ్వు రాజు ఏ విధంగా ఉండు, అంటే నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటే అది ధర్మమైన మార్గం ఏర్పడ్డట్టు అవుతుంది. ఒకవేళ అది నువ్వు నిజాన్ని ఒప్పుకోకుండా ఉండవనుకో, ఇంకొక అధర్మం చేసినట్టు వాడు అవుతుంది. चल भाई, चल बहनों, चल महा, चलो पापा। सब मिलके जाना है। कहाँ कहाँ जाना है? सब मिलके जाना है। कहाँ जाना है? भगवान मंदिर में मिलने के लिए जाना, ये भगवान का नहीं। तो मिले मिलेगा कुछ भी, और तो ना मिले कुछ मिलेगा नहीं। ये जानिए भाई, ये जानिए माँ बाप, अपन जाने क्या रास्ता ये है। चलिए इतना सुंदर के शरीर है अपने, पर तो अपने गुण ठीक नहीं है। शरीर कितना सुंदर रहे तो क्या होने की है, गुण ठीक रहे
గుణ్ ఠీక్ రే. శరీరం ఎంత అందంగా ఉంటే ఏమైంది, గుణం లేకుంటే, గుణం సరిగ్గా ఉంటే. गुण ठीक रहे तो जब पैरा चलेगा उधर ही, इधर भगवान पहुंचने के लिए। तो अपने मन में तो बुरा गुण है, कहाँ जाएगा? जंगल घूमने को जाना ही है, भगवान पहुंचने का नहीं। भगवान पहुंचना बोलते तो गुण में सच्चे रहे गुण, भगवान पहुंचे। जब मोक्ष मिले, అర్థమవుతుందా? నేను మాట్లాడింది కరెక్ట్ ఉంటుందో? బురా మత్ కహియే. ఏమన్నట్టు? నిజాన్ని చెప్పు, అబద్ధాన్ని చెప్పకు, నిజాన్ని జీర్ణించుకో. सच खाने के लिए बुरा मत खाइए। शरीर का अंदर ऐसे गुण वो दुर्गुण बन गए, अब क्या कर सकते? भगवान की तरफ जाने का रास्ता ना मिलेगा। नहीं, आ रहा है करने को तो కొంచెం ఉంటుంది కదా.